హిందూ మతంలో వివాహ సమయంలో అనేక ఆచారాలు నిర్వహిస్తారు. ఇందులో మంగళసూత్రాన్ని ధరించడం కూడా ఒక ఆచారం. హిందూ మతంలో మంగళసూత్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. మంగళసూత్రం లేకుండా వివాహం సంపూర్ణంగా పరిగణించబడదు. వివాహానంతరం వధువు 16 అలంకారాలలో మంగళసూత్రం ఒకటి. మంగళసూత్రం లేకుండా ఏ వివాహము పూర్తి కాదు. వివాహ ఆచారాల సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కడతాడు. ఆ తర్వాతే వివాహం సంపూర్ణంగా పరిగణించబడుతుంది. మంగళసూత్రం ప్రధానంగా బంగారం, నల్లపూసలను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేక దారంతో నేసినది. అయితే మంగళసూత్రంలో నల్లపూసలనే ఎందుకు వాడతారో తెలుసా? మన దేశంలో పాటించే ప్రతి సంప్రదాయం వెనుక కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు ముడిపడున్నాయి. పూర్వకాలంలో మన పెద్దలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇలాంటి సిద్ధాంతాలను అమలు చేశారు. వీటిలో కొన్ని ఆచారాలు ఇప్పటికీ యథాతథంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటే మంగళసూత్రాన్ని పవిత్రంగా భావించటం. అందులో నల్లపూసలు మరింత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. బంగారు గొలుసుకు ఆ ప్రాంతపు నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాల ప్రాతిపదికన 1 లేదా 2 సూత్రాలను నల్లపూసలు, పగడాలు, ముత్యాలతో కలిపి కుచ్చుతారు. ఇది కొన్ని చోట్ల ఒకటే సూత్రంగా కూడా కనిపిస్తుంది. అయితే వివాహిత స్త్రీలను వైవాహిక జీవితాన్ని చెడు దృష్టి నుండి రక్షించడానికి నల్లపూసలు రక్షణగా పనిచేస్తాయని నమ్ముతారు. మంగళసూత్రంలో ఉండే నల్లపూసల వల్ల స్త్రీ చుట్టూ ఉన్న పరిసర వాతావరణంలోని దుష్ట శక్తులను గ్రహించి వాటిని పారదోలడానికి నల్లపూసలు సహాయపడతాయని నమ్ముతారు. నల్లపూసలను శివుడికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే స్త్రీ మంగళసూత్రాన్ని తన భర్తకు రక్షణ కవచంగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా అనేక మంది దేవీ దేవతలు మంగళసూత్రంలో నివసిస్తున్నారని కూడా నమ్ముతారు. ఇక బంగారు మంగళసూత్రమే ఎందుకు అనే విషయానికి వస్తే, బంగారంలో వైద్య లక్షణాలున్నాయి. ఇది వివాహిత స్త్రీలను ఆందోళన, టెన్షన్, ఒత్తిడి నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు బంగారం నల్లపూసల్లోని క్రియాశీలత కారణంగా స్త్రీ శరీరంలోని దైవిక శక్తి మేల్కొంటుంది. దీనివల్ల ఆమె ప్రవర్తనలోనూ నెమ్మదితనం వస్తుంది. దీంతో పాటు బంగారం బృహస్పతి ప్రభావాన్ని పెంచుతుంది, వైవాహిక జీవితాన్ని ఆనందపరుస్తుంది.